నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ పెద్దగా మనకి వాళ్ళ గురించి చెప్పక్కర్లేదనమాట. ఒక్కసారి పేరు చెప్తే మీ అందరికి అర్థమైపోద్ది. కానీ అందుకని నేమ్ ముందైతే చెప్పట్లేదు. సో, నేను చెప్పకుండా ఒక్కటైతే చెప్తాను. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ అంటే తన వీడియోస్‌లో గానీ, తన ఏదైనా షార్ట్ వీడియోస్‌లో గానీ ఎక్కువ వుమెన్స్‌కి ఏదైతే యూజ్ అయితదో అలాంటి వీడియోస్‌తో వస్తున్నారు. ఇంతకుముందయితే హెల్పింగ్ నేచర్‌తో అందరిని ఆకట్టుకున్నారు. తన స్మైల్‌తో ప్రతి ఒక్కళ్ళని తన ఫ్యాన్స్ చేసుకున్నారు. వాళ్ళేనండి శ్రీలత అలియాస్ లతక్క. సో, మాట్లాడేసుకుందామా కొన్ని ముచ్చట్లు? హాయ్ అండి. హాయ్. హాయ్ అమ్మా. బాగున్నారా? బావున్నా. సో, లతక్క. హ్మ్. సో, ఇప్పుడు అంటే ఆ మధ్య కాలంలో స్టార్టింగ్ మీరు టిక్‌టాక్ నుంచి ఉన్నారు గదా! అవును. సో, అందరి దగ్గర చెప్పే ఉంటారు. ఎలా స్టార్ట్ అయింది? ఎలా మీరు ఇటొచ్చారు అని జెప్పేసి. అవును. సో, మేము గూడా కొంచెం 2 లైన్‌లో తెలుసుకుందాం అయితే అనుకుంటున్నాం. ఓకే. 2 లైన్‌లో చెప్పేస్తాను. అందుకే జస్ట్ ఆ టైమ్ పాస్‌కని చెప్పేసి స్టార్ట్ చేసా. అలా వైరల్ అయిపోయాను అంతే. సో, అంటే ఇప్పుడు ఏదో టైమ్ పాస్‌కొచ్చి మనం ఫ్యామిలీ వుమెన్ గదా! హ్మ్. ఏదో టైమ్ పాస్‌కొచ్చి స్టార్ట్ జేసాము టిక్‌టాక్ అది. అవును. నార్మల్‌గా చాలామంది ఏంటి అంటే ఎక్కడో ఉండరంటారు గదా! అవును. శత్రువులు. మన ఇంట్లోనే చుట్టూ ఉంటారు. అది మీరు పిల్లలున్నారు. అందులో మీకిద్దరు ఆడపిల్లలు. అవును. సో, ఇది బాగా హైలైట్ జేస్తారనమాట అవునవును. అది నార్మల్‌గా. కామన్‌గా చాలా ఫేస్ చేశాను. జనాలందరికీ అది తెలుసు బాగా. హ్మ్. అన్నీ ఫేస్ చేసుకొని బయటకొచ్చాను. ఇప్పుడు అందరూ మనకు ఒక నేమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా హ్మ్. మాది, మాది అని చెప్పేసి చెప్పుకోవడం కూడా కామన్. అది కూడా అయిపోయింది. అది గూడా అయిపోయిందంటారు. సో, హ్మ్. ఒక నేమొచ్చిన తర్వాత సో, ఇంత అంటే టిక్‌టాక్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి మీకు బాగా బాధ అనిపించిన సంఘటన అంటే కామెంట్స్ రూపంలో. హ్మ్. అంటే నేను పర్సనల్ విషయం తీసుకొచ్చి ఏదో అడగను. సో, కామెంట్స్‌లో అరేయ్! ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నారు అంటే మనకు తెలుస్తది. హ్మ్. కానీ ఎవరో తెలియని వాళ్ళు మనల్ని ఈజీగా జడ్జ్ చేస్తారు. ఒక అవునవును. వీడియోలో చూసి అవును. అక్కడ జరిగేదొకటి, అవును. వీళ్ళు జడ్జ్ చేసేది ఇంకోటి. అవును. ఇలాంటి వాళ్ళు ఇలాంటిది బాగా బాధపడిన సంఘటన ఏమైనా ఉందా? అది టిక్‌టాక్‌లోనే జనాలందరికీ తెలుసు అది కూడా. ఒక కామెంట్ వల్లే నేనింత స్ట్రాంగ్ వుమెన్ అయ్యాను. హ్మ్. అదే కామెంట్ వల్ల నేను చనిపోయే స్టేజ్‌కి కూడా ఎళ్ళిపోయాను. ఓహ్! అది అది అంటే రిపీటెడ్‌గా నేను ప్రతి ఛానెల్‌కి ఇస్తుంది. అంటే ఆ టైంలోనే అందరికీ తెలుసు మాక్సిమం. హ్మ్. టిక్‌టాక్‌లోనే ఏదో ఒక కామెంట్ తీసుకోలేక లైవ్ పెట్టి నెయిల్ పాలిష్ తాగేసాను. అప్పుడు నా అకౌంట్ బ్యాన్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ అకౌంట్‌తో మళ్ళీ ఆహ్, బ్యాకప్ మామూలుగా ఇవ్వలేదు. మనకి ఎప్పుడు సెకండ్ బ్యాకప్ అనేది చాలా ఆ! బా వస్తది ఎప్పుడు స్ట్రాంగ్ గూడా. ఉంటదనమాట. చాలా వెరీ స్ట్రాంగ్ అనమాట. సో, హ్మ్. అక్కడి నుంచి జర్నీ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదే అంటారు హ్మ్. గదా! ఈ రోజు వరకు మనకైతే ఇంక ఏ ప్రాబ్లమ్ అయితే అంటే ఒకటి హ్మ్. కామెంట్స్‌ని పట్టించుకోవడం మానేసిన దగ్గర నుంచి హ్మ్. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. హ్మ్. హ్యాపీగా ఎళ్తుంది అంతే. అంటే కామెంట్ సెక్షన్ ఆపేయటం గాని అలాంటిదేం ఏం జరగలేదా? లేదు. హ్మ్. కామెంట్స్ ఎప్పుడు ఆన్‌లోనే ఉంటాయి. మనకొచ్చే కామెంట్స్‌ని ఏది పట్టించుకోకూడదు అంతే. హ్మ్. అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అయ్యేదే. హ్మ్. నేను చాలా మందికి చెప్పింది గూడా. కామెంట్స్‌కి పొంగిపోవద్దు. కామెంట్స్‌కి కృంగిపోవద్దు. సూపర్. అంతే. అంటే ఇప్పుడు మీరు ఓకే. యూ ఆర్ ఎ స్ట్రాంగ్ వుమెన్ హ్మ్. నిరూపించుకున్నారు. అది అవును. అందరికి గూడా తెలుసు. అవును. ఎందుకంటే అంత హ్మ్. ఫేస్ చేస్తే ఆ అవును. కామెంట్ చాలా మంది కుంగిపోతారనమాట. అవును. మనం చెయ్యి దెబ్బైనా పడతాం గానీ మాట నోటి పడలేం. నోరి జారి మాట్లాడకూడదంటారు. అంతే. అవును. మీరు ఓకే. పిల్లలు ఒకవేళ పిల్లలేంటంటే చిన్న పిల్లలైతే గాదు. అవును. వాళ్ళన్నీ తెలుసు. కామెంట్స్ అవును. చదువుతా ఉంటారు. మీకు అవును. అమ్మ ఎందుకమ్మ మనం ఆపేయొచ్చు గదా! ఇలాంటి సంఘటనలేమన్నా ఉన్నాయా? లేదు. యాక్చువల్‌గా నేనిప్పుడు బయట వాళ్ళకే చెప్తున్నానంటే, నా పిల్లల్ని ఆల్రెడీ నేను ఇచ్చేసుంటాను గదా! సో, వాళ్ళకి కూడా అదే జెప్తాను. హ్మ్. కామెంట్స్ పట్టించుకోకండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మా చిన్న పాప చేస్తుంది హ్మ్. వీడియోస్ అవి. హ్మ్. సో, తనకదే చెప్తా. ఏ కామెంట్ ఒచ్చినా లైట్ తీసుకో. హ్మ్. అది ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా సరే. హ్మ్. దేనికి మనం రియాక్ట్ అయినా సరే మన లైఫ్ పోద్ది. అంతే. అంతే. డెఫినెట్‌గా. సో, అందుకు. ఇప్పుడు లైఫ్ మొత్తం బానే ఉంది. యాహ్! సో, ఆల్ గుడ్. ఇప్పుడు ఆల్ సూపర్ సెట్. మీకు గ్లో అసలకెంత అందంగా ఉన్నారండి మీరు. అయ్యో! మీ అంటే పిల్లల్ని చూస్తుంటే మీరు సేమ్ అక్క. ఈ కామెంట్ అయితే వస్తా ఆ! ఉంటది అవును. మీకు డెఫినెట్‌గా. ఎందుకనంటే మా ఏజ్ ఆ! పెరిగిపోతా ఉంది. మీ ఏజ్ అవును. మాత్రం అక్కడే స్టాప్ అయింది. అదే. అంటే సంతూర్ యాడ్ తీసుకోవాలి మీతో. అవును. అంతే. 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 ఓకే. సో, ఇప్పుడు అంటే మూవీస్‌లోకి రాబోతున్నారు గదా! అవును. నార్మల్‌గా మూవీస్. ఆ! అంటే మీకు ఫస్ట్ నుంచి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉందా? లేదు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమైనా వచ్చారా? లేదు. లేదు. యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు నాకు. లేదు. ఓపెన్‌గా చెప్పాలంటే నాకు చాలా ఆఫర్స్ వచ్చినియి. ఓకే. నేనప్పుడు ఇంట్రెస్ట్ లేక లైట్ తీసుకునేదాన్ని. హ్మ్. చాలామంది నన్ను అడిగేవారు, "అక్క మిమ్మల్ని బిగ్ స్క్రీన్‌లో చూడాలి, బిగ్ స్క్రీన్‌లో హ్మ్. చూడాలి" అని చెప్పేసి చాలామంది నా ఫాలోవర్స్ కూడా అడిగేవారు. హ్మ్. అయినా కూడా ఎప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు నేను. హ్మ్. బట్ ఇప్పుడేంటంటే లేదు ఏదోకటి చేయాలి. నేను చేసైతే చూపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఓకే చెప్పాననమాట అది. ఓకే. హ్మ్. సో, మీరు ఎంచుకునే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? అంతా కూడా మనదెక్కడైనా పద్ధతిగానే ఉండాలండి. సో, అది ఏంటంటే అయితే సూపర్. మదర్ లేపోతే పిన్ని లేపోతే అక్క, చెల్లి ఏదైనా పర్వాలేదు గానీ కానీ ఏదైనా పద్ధతిగానే క్యారెక్టర్ ఉండాలి. ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంతే.
సో సూపర్ అండి. ఇప్పుడున్న కాలంకి ఈ వర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ అవును. అనమాట. ఎందుకంటే అవును. మీరు హ్మ్. ఫస్ట్‌లో మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు. హ్మ్. అప్పటికి మేము టిక్‌టాక్ చూసేవాళ్ళం అనమాట. అవునవును. ఇప్పుడు మా అదృష్టం మిమ్మల్ని ఇంటర్వ్యూ అయ్యో! చేస్తున్నందుకు. అంటే అప్పుడు అసలకి ఇవేం లేవు ఫిల్టర్స్ ఏం జస్ట్ లేవు. అక్కడ ఏం యూజ్ లేదు. చేసేది ఈ రోజుకి నేను ఫిల్టర్స్ ఏం పెట్టను. హ్మ్. ఎలా ఉంటే అలానే పెడతాను వీడియోస్. నాకు ఫిల్టర్స్ యాడ్ అంతా రా చేయడాలు ఎప్పుడు వీడియోస్ రా మొత్తం. వీడియోస్. జనాలకి అది తెలుసు. ఎప్పుడు ఫిల్టర్ పెట్టను ఏముండదు. హ్మ్. నా మనసులో ఏమనిపించినా ఓపెన్‌గా చెప్పేస్తాను. హ్మ్. ఏది చేసినా ఏ ఓపెన్ చేసినా సరే ఓపెన్‌గా లైవ్ పెట్టి చెప్పేస్తాను. సో, జనాలకి నా మీద అయితే క్లారిటీ ఉంది ఆ విషయంలో. అదే అది. చూద్దాం. ఇప్పుడు బిగ్ స్క్రీన్ గూడా రాబోతున్నారు. అవును. చాలా చక్కగా అందరూ అంటే మీరు ఎంచుకునే క్యారెక్టర్స్ అవును. ఇప్పుడు మేము ఎట్లా చూస్తున్నామో అట్లాగే చూస్తారని చెప్పేసి యాహ్! అవును. అంతే. ఇప్పుడు అంటే చాలామంది అనుకుంటారు ఏదో మనం చూపిస్తే మనం ఏదో ఇప్పుడు అంటే వైరల్ అవ్వటం కోసము చాలామంది అమ్మాయిలు గానీ, లేడీస్ చాలామంది ఏదో ఒకటి మనం బూతులు మాట్లాడితే ఫేమస్ అవుతాం. లేదంటే ఇదే అని అవును. చెప్పేసని కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. నేననేదేంటంటే ఇప్పుడు ఎప్పుడో మేము టిక్‌టాక్ నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ అవును. ఇలాగే వీడియోస్ అంటే మన లైఫ్ స్టైల్ ఎలాగున్నా సరే పబ్లిక్‌లో మనకి కనిపించేది మటుకు ఇంతే. హ్మ్. సో, ఇలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకెక్కడ ఏం మర్యాద తగ్గలేదు. ఎక్కడ ఫాలోవర్స్ తగ్గలేదు. ఎక్కడ వ్యూస్ తగ్గలేదు. ఏమీ లేదు. మరి హ్మ్. ఎందుకు ఆ రాంగ్ స్టేట్‌మెంట్? ఏదైనా సరే ఇప్పుడు మాకు ప్లస్ అయింది. మీరు కూడా కష్టపడండి. అంతే. ఒక్కసారి ఏది రాదు కదా! ఇప్పుడు ఇప్పుడేంటంటే ఇలా చిటికేస్తే ఇలా వచ్చేయాలి. వచ్చేయాలి. ఇప్పుడు ఏదో అంటే సంపాదించేయడానికి. ఇప్పుడు మెయిన్ ఎలా ఉన్నారనేసనంటే ఒక 10,000 మంది ఫాలోవర్స్ వచ్చారంటే చాలు. అయిపోయారు. డీఎం ఫర్ పెయిడ్ కొలాబరేషన్స్. అది మాత్రము అసలకి కొలాబరేషన్ ఇన్‌స్టాగ్రామ్ ఉన్నది. లేదు షార్ట్స్ ఉన్నది. యూట్యూబ్ షార్ట్స్ ఉన్నది. లేతే యూట్యూబ్ క్రియేట్ చేస్తుంది గూడా ఫర్ కొలాబరేషన్స్ ఓన్లీ అంతే. అన్నట్టే అంతే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతీదీ హ్మ్. రూపాయి అంటే ప్రతీదీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఛానెల్స్ కూడా అలాగే ఉన్నాయి. చిన్నది ఏదో పని చేసి వైరల్ అయినా సరే ఆళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి పెద్ద హైప్ ఇస్తున్నారు. సో, ఒకటి ఏదైనా సరే హ్మ్. ఇచ్చే మెసేజ్ ఏదైనా సరే మనం చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సోషల్ మీడియా అనేది చూస్తారు గాబట్టి, అవును. మనల్ని చూసి ఒకళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి తప్పించి, సూపర్. మనల్ని కించపరిచేలాగా ఒకళ్ళు తీసుకోవటం ఇప్పుడు నేనింత మీరంటున్నారు ఫస్ట్ స్టార్టింగే చెప్పారు ఉమెన్స్ గురించి మాట్లాడుతున్నానని. ఉమెన్స్ గురించి మాట్లాడే ముందు అదంతా సిట్యుయేషన్ నా మీద యేసుకున్నా అవును. యాక్చువల్లీ. యేసుకున్నప్పుడు కూడా నా ఫాలోవర్స్ అందరూ కూడా దాన్ని ప్లస్సే తీసుకున్నారు. యెస్. ఎవ్వరు కూడా నాకు నెగెటివ్ ఎవ్వరు లేరు. "అక్క హ్మ్. అయిపోయిందేదో అయిపోయింది. లైట్ తీసుకోండి. హ్మ్. మీరు హ్యాపీగా చిల్ అవ్వండి. మీరు ఇంకా ఇక్కడి నుంచి బ్యాకప్ ఇవ్వండి. మీకెప్పుడు మేము సపోర్ట్ ఉంటాం." హ్మ్. ఎందుకంటున్నారు? ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను ఓన్ చేసుకున్నారు. అలా అవును. చేసుకోవాలి. ఒకరెవరో మనకు తెలియని వాళ్ళు ఇంట్లో ఆడపిల్లలాగా ఓన్ చేసుకుంటున్నారంటే మనం ఉండే లైఫ్ స్టైల్ మనం చూపించే పద్ధతి. యెస్. ఆ పద్ధతి ఉంటే చేతులెత్తి దండం పెడతారు. ఎవరైనా సరే ఎక్కడికెళ్ళినా సరే. అదే నేను చెప్తాను. సూపర్.